చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 1995, 2025 30 సంవత్సరాల అనుబంధం, స్నేహం వారిద్దరిది. ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు అయితే రెండో పక్క బిల్ గేట్స్. వారిద్దరి అనుబంధం గురించి, వారిద్దరూ తెలుగు రాష్ట్రాలకు చేసిన సేవల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మంగారు, మన వీక్షకులకు కూడా, చైతన్య రథం వీక్షకులు. 30 సంవత్సరాల వారిద్దరు స్నేహాన్ని, వారిద్దరూ తెలుగు రాష్ట్రాలకు చేసిన సేవల్ని ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఒక ఇద్దరు మంచి మనుషులు కలిస్తే ఒక మంచి ఫలితం వస్తుందండి. అదే ఇద్దరు చెడు వ్యక్తులు కలిస్తే చెడ్డ ఫలితం వస్తుంది. ఒక పాజిటివ్ పవర్స్ కలిసినప్పుడు ఒక మంచి సత్ఫలితాలని జరుగుతాయి. అట్లాగే ఫస్ట్ టైం బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు నిజానికి ఇద్దరు నేపథ్యాలు వేరువేరు. ఈయన రాజకీయ నేపథ్యం, ఆయన సాంకేతికపరమైనటువంటి కంప్యూటర్ ఐటీ నాలెడ్జ్కి సంబంధించిన వ్యక్తి. ఆయన ఐరోపా దేశానికి చెందిన ఆయన, ఈయన ఏషియా ఇండియాకి సంబంధించిన ఆయన, ఒక గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వ్యక్తి. అలా వీళ్ళిద్దరి మధ్యలో ఒక స్నేహబంధం ఏర్పడటం, ఒక అవగాహన ఏర్పడటం, ఇందులో చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న ప్రత్యేకతలను బిల్ గేట్ గారు గుర్తించడం, చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ నాయకుడే కాదు, ఒక ఐటీ సెక్టర్ పట్ల అభిమానం ఉన్న వ్యక్తి, దాన్ని సాధించాలి అనే ఒక పట్టుదల ఉన్న వ్యక్తి, దాన్ని ప్రోత్సహించాలని, దాని యొక్క పటుత్వాన్ని తెలిసిన వ్యక్తి, అంటే దాని యొక్క ఒక ప్రాముఖ్యతని, అంటే ఐటీ అనేది రేపు యువ శక్తికి ఎంత ఉపాధి కల్పించగలుగుతుంది, దేశాన్ని పురోగతిలోకి ఎట్లా నడపగలుగుతుందని ముందుగా గమనించిన వ్యక్తుల్లో మన ఇండియాలో చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పుకోవచ్చు. లేకపోతే అన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఐటీ మన రాష్ట్రంలో ఇంత ప్రాధాన్యత సంతరించుకోవటం అంటే ఇవాళ సైబరాబాద్ అనేది ఏర్పడటం, తర్వాత మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్లో ఏర్పాటు చేయటం, తర్వాత డెవలప్మెంట్ సెంటర్ కూడా అమెరికా తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు ఇండియాలో మాత్రమే పెట్టారు. దాన్ని బట్టి ఏషియాలోనే ఇండియాని గుర్తించడం, ఇండియాలో హైదరాబాద్ని గుర్తించడం అనేది చాలా గొప్ప విషయం. దాని మూలన అడుగులు వడివడిగా పడినాయి. ఒక పెద్ద కంపెనీ ఎప్పుడైతే హైదరాబాద్లో ఆపరేషన్స్ మొదలుపెట్టిందో ఇతర అనేక కంపెనీలు వచ్చేసినాయి, గూగుల్ ఇలాంటి అన్నీ కూడా, అన్నీ అంతర్జాతీయ సంస్థలు. ఇప్పుడు ఆ రోజున హైదరాబాద్ ఆ స్థితికి వెళ్ళబట్టే ఇవాళ తెలంగాణకి 70% ఆదాయం ఇవాళ కేవలం ఐటీ సెక్టర్ మీదే వస్తుందంటే చాలా గొప్ప అంశం అన్నమాట. గతంలో ఉన్న హైదరాబాద్ 400 ఏళ్ళగా డెవలప్ అయిన హైదరాబాద్ వేరు, గత 35 ఏళ్ళుగా డెవలప్ అయిన సైబరాబాదు అంత ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతూ ఉంది. అట్లాగే రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఎక్కువ రిజిస్ట్రేషన్స్ కానీ, ఎక్కువ ఆదాయం కానీ ప్రభుత్వానికి సమకూరేది కూడా సైబరాబాద్ పరిసర ప్రాంతాలే. ఎకరం 100 కోట్లకి వెళ్ళిందంటేనే మనం ఆలోచించవచ్చు. ఒక్కసారిగా భారతదేశం మొత్తం కూడా ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసింది, హైదరాబాద్లో ఇంత రియల్ ఎస్టేట్కి వాల్యూ ఉందా అని. గతంలో బొంబాయి, ఢిల్లీ అనుకున్నారు, అసలు ఒక రకంగా ఢిల్లీని కూడా మించిపోయిన పరిస్థితి హైదరాబాద్ డెవలప్మెంట్ ఉంది. ఢిల్లీ అనేది దేశ రాజధానిగా ఉండటం వల్లనే తప్ప ఇలా హైదరాబాద్ లాగా ఒక ప్రాశస్త్యం ఫలానా సెక్టర్ ఉందనేది లేదు అక్కడ. కానీ ఐటీ అనగానే బెంగళూరు, హైదరాబాదు బాగా గుర్తొస్తాయి. ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ అనేటప్పుడు కూడా రెండు పోటాపోటీగా వచ్చినాయి. ఒకప్పుడు అసలు బెంగళూరుకి మనం హైదరాబాదు ఎక్కడ దగ్గరలో కూడా దరిదాపుల్లో లేవు. ఇవాళ కొన్ని అంశాల్లో ఇవాళ బెంగళూరుని కూడా అధిగమించి హైదరాబాద్ వచ్చింది. ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటికీ కూడా ఆ కీర్తి చంద్రబాబు గారు చేశాడనే కదా మొన్న అరెస్ట్ చేసినప్పుడు కూడా ప్రతిస్పందన హైదరాబాద్లో అంత బాగా వచ్చింది. దానికి కేటీఆర్ గారు కొంచెం కన్నెర్ర చేసి, ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ అయితే ఇక్కడ ఏంటి మీ నిరసన ప్రదర్శనలని కొన్ని అవాంఛితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం మూలాన కూడా కొంత మొన్న టీఆర్ఎస్ ఓటమికి కూడా కారణమైంది. అట్లా ఇప్పుడు మళ్ళీ 2025లో మీరు అన్నట్టు ఇప్పుడు మళ్ళీ అదే బిల్ గేట్స్ గారితో కలవటం, ఇప్పుడు అమరావతిలో, తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ లాంటి నగరాల్లో కూడా ఐటీ అభివృద్ధి చేయాలనేది ఆయనకి గట్టి పట్టుదల ఉంది. ఇప్పుడు ఆయన ఈ కలయిక అనేది అనేక ఒప్పందాలు కూడా కుదురుతాయని చెప్తున్నారు. గతంలో లాగా ఒక్క హైదరాబాదే కాకుండా ఈసారి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వైజాగ్తో పాటు అమరావతి పరిసర ప్రాంతాల్లోనూ ఇంకా ఎక్కడన్నా ఇప్పుడు అనంతపూర్ డిస్ట్రిక్ట్స్ లాంటి క్లస్టర్స్, కొన్ని ఈ ఐటీ క్లస్టర్స్ పెట్టే ఉద్దేశం కూడా ఉంది. ఎందుకంటే కాన్సన్ట్రేషను, డెవలప్మెంట్ అనేది ఒకసారి జరగటం మూలాన కూడా కొన్ని మౌలిక రంగాల్లో ఇబ్బందులు వస్తాయి, కొన్ని వస్తువులు కల్పించడంలో అవన్నీ కూడా. ఇప్పుడు అనుభవం దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి 2-3 ప్రాంతాల్లో వీటిని 2-3 సెంటర్లో పెట్టించే ఉద్దేశం కూడా ఉందని ఆయన చెప్తున్నారు. దానికి బహుశా ఆయన కూడా సుముఖంగానే ఉంటాడు. ఎందుకంటే ఓ రకంగా ఇప్పుడు అనంతపూర్ అటు పెట్టితే కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ అక్కడికి దగ్గరగా ఉంది. తర్వాత ఇప్పుడు అమరావతిలో కూడా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విజయవాడలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
ఎయిర్పోర్ట్ ఉన్నప్పటికీ కూడా అది కాకుండా ఒక డెడికేటెడ్ ఎయిర్పోర్టు అమరావతిలో కూడా ఒక 3,000 ఎకరాల్లో చేద్దాం అనుకుంటున్నారు. దాని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడున్న గన్నవరం ఎయిర్పోర్టు డొమెస్టిక్ ఎయిర్పోర్టు, దేశీయ ప్రయాణాలకి, అంతర్జాతీయ ప్రయాణాలకి అమరావతి ఎయిర్పోర్టు. అట్లా ఇప్పుడు తర్వాత వైజాగ్ వచ్చేటప్పటికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఈ రకంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సపోర్ట్లు బాగా ఉంది. ఇప్పుడు బెంగళూరులో కూడా దేవనహళ్ళి కొత్త ఎయిర్పోర్ట్ అప్పుడు పెట్టినప్పుడు ఇటు హిందూపూర్ ఎయిర్పోర్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వచ్చింది. కర్ణాటకలో బెంగళూరు ఎక్స్టెన్షన్గా కూడా ఐటీ సెక్టర్స్ పెరిగినాయి. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండటం అనేది ఒక గొప్ప అడ్వాంటేజ్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్లాన్ చేయటం అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త శకం అని. ఇప్పుడు తెలంగాణలో ఒక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తేనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మూలాన ఇంత డెవలప్మెంట్ వచ్చింది. మళ్ళీ అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్కి ఇది యాడెడ్ డెవలప్మెంట్. అట్లాగే ఇప్పుడు అటు వైజాగ్ వైపు ఇటు అమరావతి వైపు ఆల్రెడీ అనంతపురం ఏమో బెంగళూరుకి దగ్గరగా ఉండటం, ఈ అడ్వాంటేజెస్ మూలన డెఫినెట్గా ఐటీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్, చంద్రబాబు నాయుడు గారు చర్చలో మంచి సత్ఫలితాలు ఇస్తాయని అయితే నేను అనుకుంటున్నాను. మీకు హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ పెడితేనే ఆ ప్రాంతం అంతా ఎంత అభివృద్ధి చెందిందో చూసాం మనం. ఇప్పుడు 5 సేవా రంగాల్లో ఎంఓఏలతో పాటు మైక్రోసాఫ్ట్ కూడా 2 ప్రాంతాల్లో ప్రారంభించబోతున్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్లో తెలుస్తుంది. ఇదే వరవడి ఎలాగైతే సైబరాబాద్ అభివృద్ధి చెందిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుందన్న ఆశతో ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు ఆ రోజుల్లో 30 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ ఆర్థిక పరిస్థితి వేరు, తర్వాత ఇవాళ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా అనేక కొత్త పోకడలు వచ్చేసినాయి ఈ సాఫ్ట్వేర్ రంగంలో. ఇవాళ పెట్టే పెట్టుబడులు కూడా విస్తృతంగా ఉంటాయండి. ఆ రోజు మైక్రోసాఫ్ట్ కూడా అంత పెద్ద సంస్థ కాదు. ఇవాళ ఇంకా ఈ 30 ఏళ్ళలో మహావృక్షంగా, వటవృక్షంగా పెరిగిపోయింది. కాబట్టి ఇవాళ చాలా సునాయాసంగా పెట్టుబడులు పెట్టగలుగుతుంది. అలాగే ఉపాధి అవకాశాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. అందులో ఐటీ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఓ రకంగా ఇవాళ ఎక్కువ మంది వాళ్ళ అమెరికా నుంచి తిరిగి వచ్చిన యువత కూడా భయపడాల్సిన అంశం లేదు. వాళ్ళు తిరిగి వచ్చే టైంకి ఇక్కడ కూడా కొంత ఉద్యోగ అవకాశాలు, వాళ్ళకి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటం అనేది ఒక దేవుడిచ్చిన వరం లాంటిగా మనం భావించాలి. మీరు అన్నట్టు మైక్రోసాఫ్ట్ ఒకటే. ఇప్పుడు కొత్తగా ఇంతకుముందే మొదలుపెట్టారు బిల్ గేట్స్ ఫౌండేషన్. దాని ద్వారా చాలా సేవా కార్యక్రమం చేస్తుంది ఆ ఫౌండేషన్. ఇప్పుడు ఆ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పేదలకి సేవా రంగంలో తోడుగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని అందిపుచ్చుకుని చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మడుగు ముందుకు వేసి ఆ బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా పేదలకి ఆరోగ్యం పట్ల, ఆరోగ్య సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకునేలా ఒప్పందం ఒకటి చేసుకుంటున్నారు. ఆయన మాట్లాడారు, ఒప్పించారు, జరగబోతుంది అది. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో టాటా ఫౌండేషన్ వాళ్ళు కూడా చేశారండి. ఇప్పుడు టాటా ఫౌండేషన్ వాళ్ళు చేస్తేనే చాలా డెవలప్మెంట్ విలేజెస్లో కనపడింది మనకి. ఇప్పుడు మీరు అన్నట్టు అనేక రంగాల్లో, వైద్య రంగంలో చేశారు, మౌలిక రంగాల అభివృద్ధికి, సేఫ్ డ్రింకింగ్ వాటర్ కానీ, మెడికల్ క్యాంప్స్, చిన్న చిన్న చోట్ల డిస్పెన్సరీస్ లాంటివి పెట్టడం, ఇవన్నీ కూడా టాటా ఫౌండేషన్ చేసింది. క్యాన్సర్ ఐడెంటిఫికేషన్ సెంటర్స్, వీటిల్లో అలా ప్రతి దాంట్లోనూ. ఇప్పుడు ఆ బిల్ గేట్స్ ఫౌండేషన్ అనేది ఇది ఇంటర్నేషనల్ స్థాయి ఫౌండేషను. మరి అట్లాంటి వాళ్ళు కూడా క్యాన్సర్ వీటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అలాగే మౌలిక హెల్త్, ప్రాథమిక ఆరోగ్యం మన మెయిన్ అండి. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక రేరు, ఒక 2%, 1% కేసెస్. అట్లా కాకుండా ప్రాథమిక స్థాయిలో ఆరోగ్యాన్ని, పిల్లలకి పౌష్టికాహారం కానివ్వండి, చిన్న వయసులో వచ్చే కొన్ని కంటి జబ్బులు కానీ, లేకపోతే చిన్న చిన్న అంశాలను అక్కడే కనుక పట్టుకుంటే, గుండెలకు సంబంధించి కానీ, వీటికి సంబంధించినవి వాటిని అక్కడే నివారిస్తే కనుక మనకి భవిష్యత్తులో మంచి పౌరులు, ఆరోగ్యమైన పౌరులుగా డెవలప్ అవుతారు. తర్వాత సమాజం కూడా ఒక ఆరోగ్యపరమైన సమాజం ఏర్పడుతుంది. తర్వాత బిల్ గేట్స్ ఫౌండేషన్ లాంటి వాళ్ళు అంటే వాళ్ళు అవసరమైతే ఇళ్ళు ఇలాంటివి కూడా చేయగలుగుతారు. ప్రాథమికంగా పేదలకి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏ అంశాలు కావాలంటే అవి స్టాండర్డ్గా ఉండదండి. స్థానికంగా అవసరాలని బట్టి వాళ్ళు అలాంటి స్కీములు పెట్టుకుంటారు. అంతేగాని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఏం రారు. ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క ఖండానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే స్థానిక సమస్యల్ని వాళ్ళు టేకప్ చేస్తారు. అట్లాగే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఏమేం చేస్తే బెటర్గా ఉంటుంది అనేది ప్రభుత్వంతో చర్చించే వాళ్ళు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు. ఫౌండేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30 ఏళ్ల నాడు ఏర్పడ్డ మైత్రి బంధం నేడు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చబోతోందంటూ విశ్లేషించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. బ్రహ్మంగారు, మన చైతన్య వీక్షకులు.